సార్ ఇప్పుడు అంటే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది, కొన్నిసార్లు పెరుగుతూ ఉంది. ఫ్యూచర్లో పెరుగుతుందా తగ్గుతుందా? అసలు గోల్డ్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? గోల్డ్లో మనకేంటంటే చాలా వరకు వీడియోలో నేను చెప్పాను, మళ్ళీ కూడా ఏంటంటే ఇది ఒక సేఫ్టీ అసెట్. ఇందులో యొక్క రిటర్న్ అనేది 8 to 9% మాత్రమే ఉంటుంది. లాంగ్ టర్మ్ యావరేజ్ అనేది చూసుకోవాలి, ఎందుకంటే మన గోల్స్ అనేది లాంగ్ టర్మ్ ఉంటాయి కాబట్టి. మనకి ఇందులో మీరు ఆర్నమెంట్ లాగా తీసుకుంటే వాడుకుంటా అనుకుంటే ఇంకా దానికి ఆల్టర్నేట్ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే గోల్డ్ బదులుగా వెండి అయితే మెడల్ వేసుకోలేం కాబట్టి గోల్డ్ కొనాల్సిందే. కానీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో గోల్డ్ కొనే వాళ్ళు మాత్రం గోల్డ్ యొక్క రిటర్న్ అనేది లాంగ్ టర్మ్ యావరేజ్ అనేది 8 to 9% ఉంది. అందులో మీరు ఎలాంటి సేఫ్టీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు 10 to 11, 12% అనేది వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించుకోవాలి. బట్ గోల్డ్ అనేది కొంతమందికి చాలా చాలా సెంటిమెంట్. మార్కెట్ పర్ఫామ్ చేయనప్పుడు మాత్రం గోల్డ్ అనేది అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. అందుకే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఒక 20% వరకు గోల్డ్కి మీరు కేటాయించుకోవచ్చు. మ్యాక్సిమం 20%. అంటే సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా సేఫ్టీలో మీకు నేను చెప్పినట్టుగా పీపీఎఫ్ వస్తుంది, సుకన్య సమృద్ధి అట్లాంటి ప్లాన్స్ వస్తాయి, పోస్టల్ ఆఫ్ డిపాజిట్స్ వస్తాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ వస్తాయి. గోల్డ్ కూడా అందులోనే కలపాలి మీరు. ఈ మొత్తం సేఫ్టీ అసెట్స్ కూడా మీరు 20% మించకుండా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మిగిలినంతా కూడా మీరు కాస్త ఈక్విటీలోకి తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. సో గోల్డ్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ టెన్షన్స్ చేయబట్టి అందరు కూడా గోల్డ్ పర్చేసింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి గోల్డ్ అనేది పెరుగుతుంది. ఇప్పటికి హాల్ టైం అయి ఉంది, ఇప్పటికీ హాల్ టైం హైనే ఉంది. ఇంకా కొన్ని రోజులు కానీ ఇలాగే ఈ సిచ్యువేషన్ అనేది ఇలాగే ఉంటే గోల్డ్ అనేది ఇంకా కొంచెం పర్ఫామ్ చేస్తుంది. గోల్డ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 1 year వరకు అయినా 6 months వరకు అయినా డెఫినెట్గా పెరుగుతుంది.